రెడీ? ఓకే. హలో ఆల్, వెల్కమ్ టు బ్లెస్డ్ నాయిస్ ఆఫ్ ఏంజెలినా. దేవుని కృపలో మేమందరం చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. నేను మరి ఒక అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ముందుగా అయితే లాస్ట్ టైం ఒక అన్బాక్సింగ్ వీడియో ఉంది కదా, దాన్ని చాలామంది చూసి లైక్ చేసి షేర్ చేశారు. ఆ, నేను అంత రీచ్ వస్తుందో అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలానే మా ఛానల్కి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో దేనికోసం అని అంటే పాటీ ట్రైనింగ్ సీట్ అండి. పాటీ ట్రైనింగ్ సీట్ నేను లవ్ ల్యాప్ నుంచి తీసుకున్నాను. ఎందుకు పాటీ ట్రైనింగ్ అని అంటే ఎందుకు అవసరం వచ్చింది, అది ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాటి నేను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు హెల్ప్ అయ్యే విధంగానే మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి వరకు చూడండి. ఇది మొన్న రీసెంట్గా జెల్లీని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తను పాటీ వెళ్తున్నప్పుడు చాలా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది ఏంటి అని తెలుసుకుందామని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు పాలు అనేది, మిల్క్ అనేది కొంచెం తగ్గించేసి ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ అనేవి తనకి ప్రిఫర్ చేయమని చెప్పారు. లీఫీ వెజిటబుల్స్ తింటే ఆటోమేటిక్గా మోషన్ అనేది ఫ్రీ అవుతుంది, ఎటువంటి స్మెల్ అనేది కూడా ఉండదు అని చెప్పారు, కాన్స్టిపేషన్ అనేది ఉండదు అని చెప్పారు. సో డాక్టర్ చెప్పేశారు, అంటే ఎన్ని మంత్స్ అని అడిగారు, 18 months అని చెప్పాను. సో ఇమీడియట్గా మీరు పాటీ ట్రైనింగ్ అనేది చేసేయాల్సిందే, వాష్రూమ్లో కొద్దిసేపు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అని చెప్పారు. అయితే అలా వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టచ్చు, కాకపోతే పిల్లలకి ఏంటంటే వెట్ అనేది ఉండదు, కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు మన వాష్రూమ్స్ అయితే, ఎందుకంటే ఎవ్రీ టైం అది వెట్గా ఉంటుంది, డ్రైగా ఉండదు. సో ఆ కబోర్డ్ పైన కూడా కొంచెం వెట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఇందులో ఏంటంటే పేషెంట్గా ఉండాలంట. పేషెన్సీ ఉంటే పిల్లలకి పాటీ ట్రైనింగ్ అనేది చేయగలుగుతామంట. కానీ మా జెల్లి గారు నన్ను అట్లా ఉండనిచ్చేలాగా లేదు. అయితే సో మనం దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత కూడా ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకొక డస్ట్బిన్ కవర్ వచ్చేసింది మనకి. జలికం ఓకే అండి, ఇది కింద బాటమ్ పార్ట్, ఇది వచ్చేసి డిటాచబుల్ ఇన్నర్ బాక్స్. ఇందులోనే సుస్సు అయినా మీన్స్ టాయిలెట్ పాటీ ఇందులోనే చేస్తారు. దీన్ని మనం ఈజీగా తీసుకొని క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనం అటాచ్ చేయవచ్చు. ఓవరాల్ పార్ట్ అంతా ఎవ్రీ టైం తీసుకెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ తీసుకురావటం కన్నా కూడా మనం క్లీన్గా ఇలా పట్టుకొని ఇలా తీసుకెళ్ళి మొత్తం క్లీన్ చేస్తే సోప్తో మొత్తం వాష్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు. ఈ చుట్టూ మనం యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ ఉంటాయి కదా, వాటితో మనం క్లీన్ చేసేయచ్చు. ఇది వచ్చేసి యాంటీ జమ్ లిడ్, దీన్ని మనం ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు దీన్ని. అయితే ఇది చాలామంది అంటారు కదా, ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ పిల్లలకి కొంచెం అన్ఈజీగా ఉంటుంది, పిల్లలు ఇబ్బంది పడతారు, స్కిన్ ర్యాషెస్ అనేవి వస్తాయని అంటారు. లేదు, ఇది నాన్ టాక్సిక్ అండి, చాలా సేఫ్ పిల్లలకి, స్కిన్ ఫ్రెండ్లీ కూడా. చూడండి మొత్తం కర్వ్ షేప్ ఉంటుంది, ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అనేది పడవు, ఎటువంటి మార్క్స్ అనేది కూడా రాదు దీనివల్ల. ఇది వచ్చేసి బ్యాక్ లీన్ అవడానికి, పిల్లలు ఇట్లా మనం పాటీ చేసేటప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి. జెల్లీ జెల్లీ కూర్చుంటావా, కూర్చో, దా ఇట్రా ఇట్రా ఇట్రా, ఇప్పుడు వచ్చి కూర్చో, దా స్టాండ్. ఇందులో ఇటువైపురా ఇటువైపురా. ఎస్ ఎస్, బాగుందా, సూపర్, నచ్చిందా? నచ్చితే ఓకే అను, ఓకే ఓకే చెప్పు, ఓకే ఎస్.
మా జెల్లీకి నచ్చింది ఇది. చూద్దాము తను ఎలా ట్రైన్ అవుతుంది ఏంటో. అండ్ ఒక విషయం అయితే పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. నేను కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చని చెప్పాను కదా, నేను మర్చిపోతాను అది. ఏంటంటే ఫస్ట్ ఏజ్ వచ్చేసి చెప్పాను కదా 18 to 24 మంత్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది. అంతకు ముందు నుంచి స్టార్ట్ చేస్తే అది ఓకే, సూపర్, ట్రై చేయవచ్చు. కానీ యాక్చువల్ ఏజ్ వచ్చేసి 18 to 24 మంత్స్ మధ్యలో ఉన్నప్పుడు ఈ పాటీ ట్రైనింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేషెంట్గా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళకి టైం తీసుకుంటారు ఇదేంటో అని తెలుసుకోవడానికి. ఫస్ట్ వాళ్ళకి కిట్ అనేది ఇచ్చేసేయాలి పూర్తిగా. ఎందుకంటే వాళ్ళు ఇది నా కోసమే తీసుకొచ్చారు, ఇది నాకే యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫ్రీగా దాంతో ఆడుకోవాలి. ఫస్ట్ ఆడుకొని అది ఏంటో తెలుసుకొని, ఇప్పుడు మా చెల్లిని పిలవగానే వచ్చి కూర్చుంది, తర్వాత కూర్చోపోవచ్చు. అదే పిల్లలతో అదే కదా, ఒక్కొక్కసారి వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు, ఒక్కొక్కసారి అర్థం కాదు, భయపడతారు, ఏంటో ఇది అనుకుంటారు. సో వాళ్ళకి ఫ్రీగా వదిలేసేయండి. మీరైతే ఫస్ట్ పేరెంట్స్ పేషెంట్గా ఉండాలి. ఎక్కడ చికాకు, కోపం అలాంటివి ఏం చూపించద్దు. ఎందుకంటే మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటేనే పిల్లలకి మనం ఏదైనా నేర్పించుకోగలుగుతాము. ఈ ట్రైనింగ్ అనేది అంత ఆషామాషి కాదు. అంత ఇప్పుడు మనం ఫోర్స్గా ఫుడ్ అనేది తినిపించగలుగుతాం, కానీ ఫోర్స్గా పాట్ అనేది చేపించలేము కదా. అది గుర్తుపెట్టుకొని కొంచెం తినేసి ప్రశాంతంగా ఉండి వాళ్ళకి స్టార్ట్ చేయండి. మార్నింగ్ కొంచెం సాలిడ్ ఫుడ్ పెట్టినప్పటికి కూడా రోజుకి 3 times అలా 1 hour అలా కూర్చోబెట్టి ఫోర్స్ కాకపోయినా వాళ్ళు అట్లా వదిలేసేయండి. ఎందుకంటే ఇది అనేది కిట్ అనేది వాష్రూమ్లో అనేది ఉంచొద్దు. మీరు ఫ్రీగా హాల్లో ఆర్ మీ బెడ్రూమ్లో అలా ఎక్కడ పడితే అలా కనిపించేటట్టు ఉంటే బేబీకి వాష్రూమ్ వచ్చే టైంకి మీరు గబగబా తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడితే వాళ్ళకి ఒక ఐడియా, అదొక రొటీన్ అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఓహో నాకు వాష్రూమ్ సుస్సు, సరే మీరేం పిలుస్తారో అది వచ్చినప్పుడు ఇందులోకి వచ్చి కూర్చోవాలా అని వాళ్ళకి అదొక అలవాటుగా వస్తుంది. అలా ఫస్ట్ స్టేజ్ అది. ఇది కొంతమంది పిల్లలు 3 monthsలో నేర్చుకోవచ్చు, కొంతమంది 6 months, కొంతమంది 1 year కూడా టైం పడుతుంది. దాంట్లో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మా బేబీ ఏంటి ఇంకా నేర్చుకోవట్లేదని. అందరి పిల్లలు ఒకటి కాదు కదా, అదొకటి గుర్తుపెట్టుకొని మీరు చేసి ఇది ఉంది కదా, ఇది తీసుకెళ్ళి ఇది టాప్ ఉంది కదా, ఈ టాప్ సీటింగ్ తీసుకువెళ్ళి మనము కమోడ్ పైన పెట్టాలి. కమోడ్ అది మన వాష్రూమ్ ఉంటుంది కదా, వెస్టర్న్ వాష్రూమ్, దానిపైన ప్లేస్ చేస్తే ఇంకా సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఓకే ఇదే కదా వెళ్ళేది అని వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఓకే వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. డైరెక్ట్ మన కబోర్డ్లో వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడితే వాళ్ళు భయపడతారు పిల్లలు. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది, వాళ్ళకి అది సరిపోదు అండ్ ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని డైరెక్ట్గా దాని మీద ప్లేస్ చేస్తే వీళ్ళు ఫ్రీగా అనేది వాళ్ళు పాటీ కానీ సుసు కానీ ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఎవ్రీ టైం ఇప్పుడు మార్నింగ్ మీకు తెలుసు కదా మీ పిల్లలు ఏ టైంకి పాటీ చేస్తారనేది మీకు తెలుసు. డైలీలో 3 times కదా పాటీ చేసేది. ఏ టైంకి పాటీ చేస్తారని తెలిసినప్పుడు మీరు డైపర్, నాపీ అనేది ఫ్రీగా ఉంచండి. అలాంటి టైంలో ఇవి మనం వేయకుండా ఉంచి ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి వచ్చిన టైంకి వాళ్ళకి అర్థమైపోద్ది కదా, ఇది ఇక్కడే ఉంది మనం వెళ్ళి కూర్చోవాలి అని చెప్పి అందులోకి వచ్చి కూర్చుంటారు. ప్రాబ్లం ఏం లేదండి. ఏ పిల్లలైనా మనం చెప్పే రీతిని బట్టి నేర్చుకుంటారు. ఫస్ట్ మనం చాలా ఓపిక కలిగి ఉండాలి. ఎంత ఓపిక అంటే వాళ్ళు ఒక్కొక్కసారి దీన్ని తీస్తారు, దాన్ని తీస్తారు, ఒక్కొక్కసారి దగ్గరకు వచ్చి మరి అక్కడే పోతూ ఉంటారు, ఒక్కొక్కసారి ఉరుక్కుంటూ వచ్చేటప్పుడే అక్కడే మధ్యలోనే యాక్సిడెంటల్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాటికి మీరు చికాకు పడి అబ్బా ఎన్నిసార్లు క్లీన్ చేయాలా కాదు, క్లీన్ చేస్తూనే ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. మనం ఓపిక కలిగి మనం వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ తీసుకెళ్తూనే ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ తెలీదు ఎలా పాటీ చేయాలి ఇందులో అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి డైపర్ అలవాటు కాబట్టి వాళ్ళకి ఎలా పాటీ చేయాలి తెలియదు అన్నప్పుడు మనము వాళ్ళకి నేర్పించాలి. అంటే ప్రాక్టికల్గా నేర్పించాలి. మనం దీని మీద కూర్చొని చెప్పు ఇలా మనము అలవాటు చేస్తూ ఉంటే ఈవెన్చువల్లీ వాళ్ళకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 3 years వరకు మీరు ఇలా కష్టపడితే 3 years తర్వాతకి డైరెక్ట్గా వాళ్ళు వాష్రూమ్కి అనేది వెళ్ళేసి వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకొని వస్తారు. వాళ్ళకి తెలిసే వరకే కదా మనం ఇవన్నీ నేర్పించేది. తెలిసిన తర్వాతకి ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. సో ఇదండి, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు నేను చెప్పాను అనుకుంటున్నాను. ఏదో నాకు తెలిసింది కొంచెం చెప్పాను. ఇది ఎంతో ఎక్స్పెన్సివ్ లేకపోతే ఇది అవసరమా, ఎందుకింత దీనికి ఇది అవసరమా, డైరెక్ట్గా వాష్రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టచ్చు కదా అని అంటే వీళ్ళేం బొమ్మలు కాదు కదా, వీళ్ళ పిల్లలు, వీళ్ళకి చెప్పే విధంగానే చెప్పాలి మనం.
చేస్తాను. డైరెక్ట్‌గా వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి కూర్చోబెడితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీకేం తెలుసు. ఒకసారి ట్రై చేయండి. ఇది ఏం లేదు, ఏమంత పెద్ద కాస్ట్ అయితే కాదు. జస్ట్ 599 రూపీస్‌కే వచ్చింది లవ్‌లాక్ కంపెనీ. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏం చేయాలి, ఎక్కడ కొనాలి, ఏంటి అనేది ఉన్నా కూడా నేను దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి అమెజాన్‌లో పర్చేస్ చేయండి. అలాగే ఇంకా మీకు బేబీస్‌కి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ ట్రైనింగ్‌కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ నాకు ఎటువంటి ఇబ్బంది పడకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను క్లియర్ కట్‌గా మీకు ప్రతిదీ వివరిస్తాను. ఇంతే అండి ఈ రోజుకి. మీరు అనుకోవచ్చు అవసరమా ఇది, దీనికి కూడా అన్బాక్సింగ్ అని. అవసరమే, ప్రతిదీ అవసరమే పిల్లల విషయంలో. ఎందుకంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు. నా వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు కదా వాళ్ళకి. ఇప్పుడు నాకు తెలీదు, మా ఏజ్లో కూడా ఇలాంటివి ఉండవు. కానీ ఇప్పుడు మా బేబీకి నేను ఇది కొన్నానంటే నాకు ఎవరి ద్వారానో తెలిసి ఉంటేనే కదా. సో అలా మీరు ప్రతిదీ అవసరమా అని మాత్రం అనుకోకండి. ప్రతిదీ అవసరమే ఉంటుంది. అవసరం లేని ఎవరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని మరీ చెయ్యరు కదా. సో అర్థం చేసుకొని, పిల్లల్ని కూడా అర్థం చేసుకొని, పేషెన్స్ అంటే ఓపిక కలిగి ఉండి వాళ్ళకి నెమ్మదిగా అన్నీ నేర్పించుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎంతోమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు తెలియచేసి నేను అలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఉంటాను. బై బాయ్. సే బాయ్. ఎస్, బాయ్.